మిత్రులారా అందరికీ నమస్తే సార్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఓటర్ వెరిఫికేషన్ ఒకటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో మొదలుపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది. సుమారుగా 16 రాష్ట్రాల్లో ఈ థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. జనాభా కాదు, ఓటర్లు. జనాభా అంటే బిలో 18 సంవత్సరాల పిల్లలు కూడా ఉంటారు కదా. సో ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం 2,64,30,494 మొత్తం ఉన్న ఓటర్లు 3,38,26,448. ఇప్పటికి అందినటువంటి సమాచారం లాస్ట్ డేట్ చూద్దాం. ఇది కూడా ఎన్రోల్మెంట్స్ 2,64,30,494 ఓటర్స్ ఉంటే తగ్గిన ఓటర్లు ఏదైతే ఉన్నారో 73,95,000, సుమారుగా 80 లక్షల దాకా ఉంటాయి అనుకున్నారు. చూడాలి పరిస్థితి ఎలా జరిగిందో. 3,38,00,000 ఓటర్స్కి 2,64,30,944 2,64,30,494 ఇప్పటికి ఎన్రోల్మెంట్ జరిగింది. సో వీటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్లో 2,89,00,000 డ్రాఫ్ట్ లిస్టులో నుంచి లేచిపోయినాయి. అంటే 2 సార్లు రోడ్లు ఉండటం, లేకపోతే వేరే సార్ బయలు కట్టుకోవటం, లేకపోతే వాళ్ళు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళిపోవడం, రకరకాల కారణాలు ఉంటాయి. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీ సర్పంచ్ ఎన్నికలు కోటేస్తారు, ఇటు మున్సిపాలిటీలో కార్పొరేషన్ మేయరు చైర్మన్ కోట్లు వేస్తూ ఉంటారు. ఈ కథ కూడా ఉంటుంది, ఇవి కూడా ఉంటాయి. బతుకు కోసం కొంతమంది పోయిన వాళ్ళు కూడా ఉంటారు. వీటికి సంబంధించి ఇప్పుడు లేచిపోయిన ఓట్లకు సంబంధించి, లేకపోతే అందుబాటులో లేనటువంటి ఓట్లకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో 2,89,00,000 ఓటర్లు ఉన్నారు. తమిళనాడులో 97 లక్షలు. థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. 73,95,000 ఓట్లు. వీళ్ళ అడ్రస్లు దొరకట్లా. గుజరాత్ 4వ స్థానంలో ఉంది, 73,73,000. దాని తర్వాత పశ్చిమ బెంగాల్ 58 లక్షలు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ 44,89,000. మధ్యప్రదేశ్ 42,74,000. దాని తర్వాత హర్యానా 33,80,000. దాని తర్వాత ఛత్తీస్గఢ్ 27,34,000. కేరళ 24,08,000. ఒడిశా 20,12,000 మనకి ఓట్లు కనిపించట్లేదు. సో ఒకటి ఉత్తరప్రదేశ్, 2 తమిళనాడు, 3 తెలంగాణ, 4 గుజరాత్, 5 వెస్ట్ బెంగాల్, 6 ఆంధ్రప్రదేశ్, 7 మధ్యప్రదేశ్, 8 హర్యానా, 9 ఛత్తీస్గఢ్, 10 కేరళ, 11 ఒడిశా, 16 రాష్ట్రాలకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. సో బిఎల్ఓలు చివరి నిమిషంలో ఇయటానికి ఆస్కారం ఉంది. సో దాని తర్వాత 17న ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు. నేను మళ్ళీ దీన్ని డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉన్నది. 18 సంవత్సరాలు నిండేటువంటి వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్టు, సో కరెంట్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్సు, క్యాస్ట్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు 2002కు సంబంధించినటువంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఫామ్లో ఉంటుంది. మనం దానికి సంబంధించిన వీడియో కూడా చేశాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అత్యల్పంగా హైదరాబాదు జిల్లాకి సంబంధించి 58.58 డిజిటల్ అయినాయి. అంటే 58.58% డిజిటల్ అయితే 47.36 లక్షల మంది, అంటే 27.74% మంది ఇంకా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఇక రెండవది అత్యల్పకు వచ్చినప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరికి వచ్చినప్పుడు 63.82% నమోదైనాయి. అంటే మిగతా పెండింగ్ నమోదు కావాలి. ఇంకా రంగారెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు 64.91% నమోదైనవి. మిగతా నమోదు కావాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అత్యధికంగా నమోదైనటువంటి జిల్లాలకు సంబంధించి వచ్చినప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 93.30, అంటే సుమారుగా 6.70% అంటే వేరే వలసలు పోయినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇంకా 1 ఉంటే అప్లై చేసుకోవచ్చు. వలసలు పోవటం, 2 ఓట్లు గ్రామీణ ఓట్లు పట్టణంలో ఉంటాం, పట్టణంలో ఓట్లు గ్రామీణ ఓట్లు 2 సార్లు ఉంటాం, వలస పోవటం, అందుబాటులో లేవటం, బతుకు తెరిగి వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోవటం ఇవన్నీ ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 93.30తోని తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నమోదు జిల్లాగా ఉన్నది. జనగాం 91.69, జనగాం 91.69%, మహబాద్లో 90.07%, మెదక్ 90.54%, సూర్యాపేట 90.43%, ఇంకా మరికొన్ని చోట్ల 80% నమోదైంది. ఇది పరిస్థితి. మిత్రులారా మీరు కూడా మీ కామెంట్ వస్తారు.